విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఆ లక్ష్మీపతి ఏదేదో మనసులో పెట్టుకుని ఏవేవో అర్థం పర్థం లేని కారణాలు చెప్పి పెళ్లి క్యాన్సిల్ అంటే మనమేం చేయగలం చెప్పు? అదే ఆలోచించాలి సరళ. పరిస్థితుల్ని మనుషుల్ని మనం అర్థం చేసుకున్నట్టుగా వివేక్ అర్థం చేసుకోలేడుగా. తన పెళ్లి నా వల్లే ఆగిపోయింది అనుకుంటాడు. అదేం లేదురా, కొన్నాళ్ళు అనుకోవచ్చు, తరువాత వాడే అర్థం చేసుకుంటాడు. వివేక్ ఇష్టపడ్డాడు కదా అని ఈ సంబంధం వెనకాల పడ్డాం కానీ గట్టిగా ప్రయత్నిస్తే ఇంతకన్నా మంచి సంబంధమే దొరుకుతుంది. పెళ్లి కొప్పుకొని తర్వాత క్యాన్సిల్ అండంలోనే ఆ లక్ష్మీపతి ఎంత నిలకడలేని మనిషో అర్థం అవుతుంది. అలాంటి సంబంధం తప్పిపోవడమే మంచిది. తప్పు మనలో పెట్టుకుని ఎదుటి వాళ్ళని అనటం ఎందుకు నానమ్మా? మనం ఏం తప్పు పని చేసావని ఆ మాట అంటున్నావు? మీ అమ్మాయిని చేసుకుంటావని మనంతట మనం వెళ్ళడగటమే మనం చేసిన పెద్ద తప్పు. ఆడపిల్ల తండ్రని అందర్లా మనము 10 సార్లు తిప్పించుకొనుంటే ఏ షరతులు పెట్టకుండా చచ్చినట్టుగా పెళ్లి కొప్పుకునేవాడు. ఆయనేమి పనికి మళ్ళీ షరతులు పెట్టలేదే. ఎవరైనా ఆడపిల్లని మంచి ఫ్యామిలీలో ఇవ్వాలనుకుంటారు కానీ మనలాంటి ఫ్యామిలీలో ఇవ్వాలనుకోరుగా. అంటే ఏమిటి? మందంతా పనికి మళ్ళీ కుటుంబం అన్న నీ ఉద్దేశం? ఆ మాట మళ్ళీ నానోడితో ఎందుకు చెప్పిస్తావు? మనం చేసేవన్నీ తప్పుడు పనులు, అది ఒప్పుకోం. అందుకని ఎదుటి వాళ్ళ మీద రుద్దేస్తాం. ఇప్పుడు ఎవరంత తప్పుడు పనులు చేశారని? ఆ మాట నన్ను అడుగుతావేం? ఎదురుగానే ఉన్నారుగా మీ అన్నయ్య ది గ్రేట్ చలసాని గారు, ఆయన అడుగు. ఎప్పుడో ఎవరినో ప్రేమించాడని ఆవిడ కోసం భార్యను కూడా వదిలేసి నవయువకుడిలా మళ్ళీ పెళ్లికి సిద్ధపడిపోతున్నాడుగా. వివేక్, చాతనైతే నీ కోపం మీ అన్నయ్య మీద చూపించు, నా మీద కాదు. వివేక్, వాళ్ళే పరిస్థితిలో పెళ్లి చేసుకుంటున్నారో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. ప్రియతో నీకు పరిచయమై ఎక్కువ రోజులు కాలేదు, అయినా ప్రేమ పెళ్లి అని కలవరిస్తున్నావు. మరి ఆ లెక్కన ఎప్పుడో ప్రేమించుకున్న వీళ్ల సంగతేమిటి? సరళ ప్లీజ్ ఊరుకో. ఈ టాపిక్ ఇక్కడితో ఆపే, తర్వాత మాట్లాడుకుందాం. నో, ఆపను. వాడికి ఈ విషయం తెలియాలిగా, లేకపోతే ఇలాగే ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటాడు. వివేక్, వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నా ఏ సుఖాలు సంతోషాల కోసమో కాదు, ఒకరికొకరు తోడుగా ఉండడం కోసం. నానమ్మా, నాకు ఈ కథలన్నీ చెప్పకు. తోడు నీడ ఇదంతా ట్రాష్. వాళ్ళిద్దరికీ ఎప్పటి నుంచో సంబంధం ఉంది. పెళ్లి పేరుతో దాన్ని లీగలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. లేకపోతే ఈ వయసులో ఈయన గారికి పెళ్లి అవసరమా? ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని కూడా లేకుండా ఇంతకాలము ఇద్దరు భార్యాభర్తలాగే ఒకరికొకరు తోడు నీడగానే ఉన్నారుగా. అంతకన్నా ఎక్కువగానే కలిసి తిరిగారుగా. అలాగే కంటిన్యూ చేస్తే ఎవరికి ఏ గొడవ ఉండేది కాదు. ఏదో గొప్ప సంఘసేవ చేస్తున్నట్టు పెళ్లి చేసుకోవటం ఎందుకు? ఫ్యామిలీ పరువు తీయటం ఎందుకు? అయినా ఇంత గొప్ప చరిత్ర ఉన్న కొంపకి లక్ష్మీపతి గారే కాదు, ఎవ్వరూ పిల్లనివ్వరు. సరళ ఏమిటమ్మా ఇది? నువ్వు కూడా ఇలా ఆవేశపడితే ఎలా? వివేక్ తన అభిప్రాయం తను చెప్పాడు. ఏదోలా నచ్చ చెప్పడానికి ప్రయత్నించాలి కానీ ఆవేశపడితే ప్రయోజనం లేదమ్మా. నాకన్నీ తెలుసు. ఇంతవరకు నచ్చ చెప్పింది చాలు, ఇంకేమీ చెప్పక్కర్లేదు. నానమ్మ, ఈయనదేదో పవిత్రమైన ప్రేమని అందుకే పెళ్లి చేసుకుంటున్నారని ఫూలిష్గా నన్ను కన్విన్స్ చేయడానికి మరోసారి ట్రై చేయకు. నీకు ఇదే చెప్తున్నాను. నేను పెళ్ళంటూ చేసుకుంటే ప్రియనే చేసుకుంటాను. దట్స్ ఆల్. జరిగిందంతా దీపక్ నాకు చెప్పాడు సరళ. వివేక్ ప్రియలు పెళ్ళవుతుందని ఎంతో సరదా పడ్డాం. కానీ ఆ లక్ష్మీపతి ఇలా చేస్తాడనుకోలేదు. ఇలా జరిగిందని వివేక్ ఏమైనా డిసప్పాయింట్ అయ్యాడా? బాగా అయ్యాడు. తప్పంతా అన్నైతే అన్నట్టుగా మాట్లాడాడు. అదేవిడు సరళ? అవును, ఈ సంబంధం కాకపోతే ఇంతకన్నా మంచి సంబంధం చూస్తానని ఎన్నో విధాల నచ్చి చెప్పాను, కానీ వినిపించుకోలేదు. నా పెళ్లి కన్నా మీ అన్నయ్య పెళ్లే ముఖ్యమా? అసలు ఈ వయసులో ఆయనకి పెళ్ళి అవసరమా అని ఏదేదో మాట్లాడాడు. ఇంకా మా ప్రేమ కన్నా మీ అన్నయ్య ప్రేమ గొప్పది, అందుకని వాళ్ళని పెళ్లి చేసుకుని హాయిగా ఉండమను. మేమెలా పోతే నీకెందుకు? అయినా పెళ్లి చేసుకోకుండా ఎంతమంది లేరు, నేను అలాగే ఉండిపోతాను అని చాలా నిష్ఠూరంగా మాట్లాడాడు. జరిగిందానికి అన్నయ్య కూడా చాలా బాధపడుతున్నాడు.
అటు వివేక్కి నచ్చ చెప్పలేక ఇటు అన్నయ్యకి మీ పెళ్లి ఆపుకోమని అడగలేక మధ్యలో నేను నలిగిపోతున్నాను. ఆ బాధ నీతో చెప్పుకోవడానికే వచ్చాను వదినా. ఆలోచిస్తే ఇందులో ఎవ్వరి తప్పు లేదు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు వివేక్. ఎంతో కాలం తరువాత తోడు కోసం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అన్నయ్య. ఇద్దరినీ కాదనలేను, ఎవరి నిర్ణయాన్ని తీసిపారేయలేను. ఈ పరిస్థితిలో ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. మా వల్ల అనవసరంగా నువ్వు బాధపడుతున్నావు సరళ. అయినా మా పెళ్లి జరగడం ఆ దేవుడు కూడా ఇష్టం లేదనుకుంటాను. అందుకే మేం పెళ్లి చేసుకోవాలనుకున్న దగ్గర నుంచి అన్నీ అడ్డంకులే. కాశీ మనవరాలు మాధవి విషయంలో ఇలాగే జరిగింది. ఇప్పుడు నీ మనవడి విషయంలోనూ అదే జరిగింది. ఇంతమందిని ఇన్ని రకాలుగా బాధపెట్టి మేం పెళ్లి చేసుకోవడం అవసరమా అనిపిస్తోంది. వదినా, అవును సరళ, ఆ విషయమే ఆలోచిస్తున్నాను. లక్ష్మి, జీవితంలో కొన్ని ఫెయిల్యూర్స్ని తట్టుకోవచ్చు, కానీ నా జీవితం అంతా ఫెయిల్యూర్లే. ఎందుకలా అనుకుంటున్నారు? తెలిసి కూడా అడుగుతావేంటి లక్ష్మి? ఎంతగానో ప్రేమించుకుని పెళ్లి చేసుకుని హాయిగా ఆనందంగా ఉందామనుకున్నా చివరికి సమాంతర రేఖలా మిగిలిపోయాం. మానసికంగా అలసిపోయి జీవితంలో విసిగిపోయి ఈ వయసులోనైనా ఒకరికొకరు తోడుగా ఉండి కాస్త సేద తీరుదామనుకున్నాం. అక్కడ ఫెయిల్యూరే. అమావాస్య లాంటి జీవితంలో వెన్నెల వెలుగులు వస్తాయనుకోవడం మనం చేసిన పొరపాటేమో. నిజమే లక్ష్మి, వెన్నెల రాకపోయినా ఏదో కాస్త వెలుగొస్తుందని ఆశపట్టడంలో తప్పులేదుగా. అయినా దానికి ప్రతిక్షణం అడ్డంకులే, ఏవో అవాంతరాలే. మనం ఏ పాపం చేశామని ఎవరి శాపం తగిలి ఇంత శిక్ష అనుభవిస్తున్నామో అర్థం కావడం లేదు. అర్థమైనా కాకపోయినా మనం చేయగలిగింది ఏమీ లేదు కదా చల్సాని గారు. పరిస్థితులు ఇంతవరకు వచ్చాక కూడా మనం పెళ్లి చేసుకోగలమా? అర్థమైనా కాకపోయినా మనం చేయగలిగింది ఏమీ లేదు కదా చల్సాని గారు. పరిస్థితులు ఇంతవరకు వచ్చాక కూడా మనం పెళ్లి చేసుకోగలమా? వివేక్ పెళ్లి ఆగిపోయినందుకు సరళ చాలా బాధపడుతోంది. మీతో ఏవీ చెప్పలేక, అటు వివేక్ నచ్చ చెప్పలేక మధ్యలో తను నలిగిపోతోంది. వివేకు, ప్రియ వయసులో చాలా చిన్నవాళ్ళు. వాళ్ల ప్రేమకి సుఖానికి అడ్డుపడుతున్నామని తెలిసి కూడా ఎలా పెళ్లి చేసుకోగలం? వాళ్ల పెళ్లి కన్నా ఈ వయసులో మీ పెళ్లి అంత ముఖ్యమా అని ఎవరైనా నిలదీస్తే ఎలా సమాధానం చెప్పగలం? ఎవరో ఏదో అనుకుంటారని, మరెవరో మనల్ని నిలదీస్తారని మన పెళ్లి మానుకోవటం మూర్ఖత్వం లక్ష్మి. మన ప్రేమ ఫెయిల్ అయినప్పుడు, మన పెళ్లి ఆగిపోయినప్పుడు ఈ పెద్ద మనుషులు ఎవరైనా వచ్చారా? మన బాధను అర్థం చేసుకున్నారా? మన కన్నీళ్లు తుడిచారా? వాళ్ల గురించి ఆలోచిస్తూ మన నిర్ణయాన్ని మార్చుకోవటం ఎందుకు? కథ మళ్ళీ మొదటికి వచ్చిందని బాధపడటం ఎందుకు? అలాగని పెళ్లి చేసుకుని వివేక్ ప్రియల సుఖానికి సంతోషానికి అడ్డుపడలేం కదా. కాదని పెళ్లి చేసుకున్నా ప్రతి క్షణం గిల్టీగా ఫీల్ అవుతూ మనశ్శాంతిగా ఎలా ఉండగలం? మనం పెళ్లి చేసుకోకుండా ఎప్పుడూ ఇలాగే ఉండలేమంటారా? అదేం మాట లక్ష్మి, ఇంతకాలం అలాగే ఉన్నాం కదా. ఇప్పటికైనా మనకు పెళ్లి ఆలోచన రాకపోతే అలాగే ఉండేవాళ్ళం. ఆ ఆలోచన వచ్చాక ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకుని ఉండాల్సిందని అనవసరంగా లేట్ చేశామని అనిపిస్తోంది. మీరు చెప్పిందేదీ నేను కాదనడం లేదు, కానీ మరోసారి ఆలోచించమంటున్నాను. సారీ లక్ష్మి, నువ్వెన్ని చెప్పినా నేను కన్విన్స్ అవ్వలేకపోతున్నాను, నీలా ఆలోచించలేకపోతున్నాను. అలాగని నీ మాట కాదని బలవంతంగా నిన్ను పెళ్లి చేసుకోలేను. ఇప్పుడు నువ్వు కాదంటే జీవితంలో మరోసారి ఓడిపోయానని బాధపడటం తప్ప ఏమీ చెయ్యలేను. నమస్కారం పరమేశ్వర. నువ్వా అండాళ్ళు?
కూర్చో. మీ మొహంలో పెళ్లి కళ కనబడుతోందేమిటి? ఊరుకో అండాళ్ళు. నిజం పరమేశ్వరా, కొంపదీసి లక్ష్మీదేవి పెళ్లిగానే ఆగిపోయిందేమిటి? ఆగిపోయే ప్రయత్నం మాత్రం చేశాను. ఫలితం మన చేతుల్లో లేదు. భగవంతుడికే వదిలేశాను. ఇంకే, భగవంతుడైనా మీకు భయపడాల్సిందే. అంచేత అన్నీ మీకు అనుకూలంగానే జరుగుతాయిలేండి. ఆ శుభవార్త కోసమే ఎదురు చూస్తున్నాను అండాళ్ళు. అచ్చరే, పొద్దున్నే ఎక్కడికో బయటకెళ్ళి వస్తున్నట్టున్నా? మరేం చేయమంటారు చెప్పండి? మీలా ఇంట్లో కూర్చుంటే నాకెలా కుదురుతుంది? సోషల్ సర్వీస్ ఒకటి ఉంది కదా, ఆ పని మీద విడాకుల లాయర్ దగ్గరికి వెళ్ళొస్తున్నాను. దేనికి? మన క్లబ్ మెంబర్ రేఖ తెలుసు కదా, అదే సినిమా హీరోయిన్ రేఖలా ఫీల్ అవుతూ ఉంటుందే, ఆ రేఖ. ఏమైంది అండాళ్ళు? ఆవిడది మీలాంటి కేసే. మొన్నటి వరకు వాళ్ళ ఆయన బాగానే కలిసి కాపురం చేసేట. ఈ మధ్య ఆయన కాలేజీలో ప్రేమించిన ఒక అమ్మాయి కనిపించిందట. ఇంకే ఉంది, ఇద్దరూ కలిసి సినిమాలు, షికార్లు, తిరుగుళ్ళు మొదలెట్టారట. పెళ్లిదాకా కూడా వెళ్ళారట. ఇంకా లాభం లేదు, విడాకులు ఇచ్చేస్తానంటే లాయర్ దగ్గరికి తీసుకెళ్లాను. శుభవార్త ఏమిటంటే, ఇది నేను ఆ లాయర్ గారి దగ్గరికి తీసుకెళ్లిన 125వ విడాకుల కేసు. ఆయన ఇలాగే కేసులు తెస్తూ ఉంటే కమిషన్ కూడా ఇస్తానన్నారు. గుడ్ మార్నింగ్ మేడం. రండి రండి, కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. చెప్పండి, మన పని ఎంతవరకు వచ్చింది? పర్వాలేదు చెప్పండి, ఆవిడ కూడా మన మనిషే. అదే మేడం, మీరు చెప్పినట్టే లక్ష్మీపతికి ప్రమోషన్ ఇస్తానని, మంచి సీట్లో వేస్తానని చెప్పి మన కండిషన్ కూడా చెప్పాను. వివేక్ పెళ్లి అవ్వాలంటే చలసాని గారి పెళ్లి ఆగిపోవాలని, లేదంటే వివేక్ పెళ్లి క్యాన్సిల్ అని చలసాని గారితో చెప్పమని చెప్పాను. ఏమన్నాడు? ఒప్పుకున్నాడా? ఏమన్నా గొడవ చేశాడా? ప్రమోషను, లంచాలు వచ్చే సీటు అని ఆశ పెట్టాను కదా మేడం. ఇంకెందుకు గొడవ పెడతాడు? డబ్బు కోసం ఏ గడ్డైనా తినే రకం కాబట్టి మన కండిషన్కి చాలా ఆనందంగా ఒప్పుకున్నాడు. అంటే వివేక్ పెళ్లి ఆగిపోయినట్టేనా? ఇంకా ఆగిపోయినట్టేనా అంటారేంటి మేడం? ఆగిపోయింది. చాలా సంతోషం. ఏదైతేనే లక్ష్మీపతిని లైన్లో పెట్టి పని సాధించారు. నాదే ఉంది మేడం, మీరు చెప్పింది చెప్పినట్టు చేశాను అంతే. ఆ సిన్సియారిటీ ఎంతమందిలో ఉంటుంది చెప్పండి. ఎనీహావ్, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మరి నేను నా మాట నిలబెట్టుకోవాలి కదా. ఇవిగోండి మీ కారు తాళాలు. మేడం, ఆ రోజు చెప్పాను కదా, కారు మీకోసమే కొన్నానని. అది మీ కారే, తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళొస్తాను. కారుకి కళ్యాణానికి ఎంత చక్కగా ముడిపెట్టారు పరమేశ్వరా. వివేక్ పెళ్లి ఆగిపోయిందంటే లక్ష్మీదేవి పెళ్లి కూడా ఆగిపోతుందనుకుంటాను. ఆ పెళ్లి ఆపడానికే వివేక్ పెళ్లి ఆపాను. పాపం, మెట్టెలు, మంగళసూత్రాలు, పట్టుచీరలు, పెళ్లి బట్టలు, ప్రియుడు వేలుకో ఉంగరం, సూట్లు, ఇలా చాలా కొనిస్తుందంట లక్ష్మీదేవి. పాపం, అవన్నీ ఏం చేసుకుంటుందో. అదో పెద్ద సమస్య పరమేశ్వరా. ఏ ఫుట్పాత్ మీద చిన్న బండి పెట్టి చలసాన్ చేత అవన్నీ సెకండ్ సేల్స్ కింద అమ్మించేస్తుంది. ఎంత చక్కగా చెప్పేవాళ్ళు. ఇంతకీ వివేక్ పెళ్లి తన వల్లే ఆగిపోయిందన్న విషయం పాపం లక్ష్మీదేవికి తెలిసిందో లేదో పరమేశ్వరా. నిజమే అండాళ్ళు. ఈ సంగతి తెలిస్తే బాధపడుతుందని ఎవరు చెప్పుండరు. కాబట్టి నువ్వే ఆ పుణ్యం కట్టుకోవాలి. ఆ పాపం నాకెందుకు పరమేశ్వరా? అలా అంటావేంటాండాళ్ళు? నా కోసం ఆ మాత్రం చేయలేవా? పెళ్ళని ఎంత మిడిసిపడుతోందో నువ్వే చూసావుగా. పెళ్ళి అవుతుందనే ఇద్దరు భార్యాభర్తల కన్నా ఎక్కువగా నా కళ్ళ ముందే తిరుగుతూ నన్నెంత అవమానించారో, ఎంత బాధ పెట్టారో నీకు తెలుసుగా. అంచేత లక్ష్మీదేవి ఇంటికి వెళ్ళి జరిగింది చెప్పి ఆ షాక్కి లక్ష్మీదేవి ఎంతలా బాధపడిందో, ఎంతగా ఏడ్చిందో నాకొచ్చి చెప్పాలి. అది విని నేను ఆనందించాలి. అప్పటి వరకు నాకు మనశ్శాంతి ఉండదు. మీరు చెప్పాక తప్పుతుందా పరమేశ్వరా? తప్పకుండా వెళ్తాను. మాటల్లోనే కుళ్ళు జోడించి లక్ష్మీదేవి మళ్ళీ జన్మలో పెళ్లి ఊసెత్తకుండా బుద్ధొచ్చేలా చేస్తాను. ఆ పని నువ్వైతేనే చేయగలవు. అందుకేగా నిన్ను వెళ్ళమంటున్నాను. మంచిది పరమేశ్వరా. లక్ష్మీదేవి ఇంటికెళ్ళి తిరిగి వచ్చాకే మిమ్మల్ని కలుస్తాను. వస్తాను పరమేశ్వరా. ప్రియా, ప్రియా, నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావు? నువ్వు కూడా అలా అంటావేంటి ప్రియా? ఎందుకు వస్తాను?
నీకోసమే వస్తాను. నా కోసం రావద్దని మా నాన్న చెప్పేశారు కదా. ఆయన చెప్పారు సరే, నువ్వు అదే మాట అంటున్నావా? మాట్లాడవే, చెప్పు. అనేదాన్ని అయితే ఎప్పుడో అనేదాన్ని. నువ్వంటే ఇష్టపడ్డాను కనుకే ఇంటి దాకా రానిచ్చాను. పెద్దవాళ్ళు కూడా ఒప్పుకున్నారు కాబట్టి పెళ్లి చేసుకుని హాయిగా ఉండొచ్చు అనుకున్నాను. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి కదా. పరిస్థితులు మారాయి కానీ మనం మారలేదు కదా ప్రియా. పెద్దవాళ్ళు కాదన్నారు. అయితే పెళ్ళి అనేది మనిద్దరికి సంబంధించిన విషయం. మీ వాళ్ళకి మా వాళ్ళకి ఇష్టం లేకపోయినా కొంపలే మునిగిపోవు. అంతగా అయితే ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకుందాం. ఎలాగూ మనం ఇక్కడ ఉండేది లేదు, అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోతాం. ఏమంటావు? ఇలాంటి పెళ్లి చేసుకొని అందరినీ బాధ పెట్టడం నాకిష్టం లేదు. మన గురించి ఆలోచించక వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తామేంటి ప్రియా? ఎవరెలా అనుకుంటే మనకే, ఎవరెలా బాధపడితే మనకే. మనం పెళ్లి చేసుకుందాం, హ్యాపీగా ఉందాం. నేనలా ఉండలేను వివేక్. అందర్నీ కాదని అలా పెళ్లి చేసుకున్నా ఏదో తప్పు చేసినట్టు గిల్టీగా ఉంటుంది. జీవితాంతం దాని గురించి బాధపడుతూనే ఉండాలి. ఏంటి ప్రియా ఇది? బ్లడీ ఇండియన్ సెంటిమెంట్స్. అవే సగం మంది జీవితాల్ని నాశనం చేస్తున్నాయి. పోనీ నీకు అలా చేసుకోవటం ఇష్టం లేకపోతే అమెరికా వెళ్ళి అక్కడ చేసుకుందాం, సరేనా? అవన్నీ జరిగే పనులు కావు. పారిపోయి మా ఇంటి పరువు తీయలేను. మనిద్దరికి రాసిపెట్టి లేదనుకుంటాను. దయచేసి వెళ్ళిపో. ప్రియా, నువ్వా వివేక్? రా. అక్కడే నిలబడిపోయావే, లోపలికి రా.